గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో పూరి జగన్నాథ్ ఆలయ అవతారం గురించి తెలుసుకుందాం. ద్వారకాలో శ్రీకృష్ణుడు అవతారం చాలించడానికి పూరికి ఏదైనా సంబంధం ఉందా? హరే కృష్ణ. యాక్చువల్లీ మా మంగళూరులో జగన్నాథ దేవరి ఉన్నారు. జగన్నాథ్, బలదేవ్, సుభద్ర. సో జగన్నాథ స్వామి నయనపథగామి అని శంకరాచార్యులు ఒక అష్టకాన్ని రాశారు. దాంట్లో కృష్ణుని వర్ణిస్తూ ఒక సుందరమైన అది కీర్తన, భజన. అది నేను ఒక 2 చరణాలు పాడుతాను. అది కదాచిత్ కాలింది తట విపిన సంగీత కరవో ముధాభిరి నారీ వదన కమల స్వాద మధుపా రమ శంభు బ్రహ్మ మరపతి గణేశార్చిత పదో జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. సో ఈ మొత్తం ఇది రాసింది ఆదిశంకరాచార్య. అది వర్ణిస్తుంది కృష్ణుడి గురించి. ఓకే. కదాచిత్ కాలింది తట విపిన సంగీత తరవు అంటే కాలింది, ఆ బృందావనంలో కాలింది తటంలో భగవంతుడు కృష్ణుడు ఆ గోపికలతోటి అక్కడ నృత్యం చేస్తూ ఉన్నాడని. సో రమా శంభు బ్రహ్మ మరపతి గణేశార్చిత పదో అంటే లక్ష్మీదేవి, శివుడు, బ్రహ్మదేవుడు, మళ్ళీ గణేశుడు, ఇంద్రుడు, వీళ్ళందరూ ఆ భగవంతుని చరణాలకు నమస్కరిస్తున్నారు. అలాంటి జగన్నాథ స్వామి నాకు దర్శనమియ్యాలి అని శంకరాచార్యుల వారు అది రాశారు. అది అద్భుతమైన అష్టకం అది. సో ఇక్కడ జగన్నాథ టెంపుల్ ఇది వచ్చింది ఎప్పుడంటే స్వారోచిస మను అని ఆయన కాలంలో ఈ ఇంద్రదుమ్న స్వామి అక్కడ ఆలయాన్ని స్టార్ట్ చేశారు. సో ఆ కథ ఏంటంటే యాక్చువల్లీ చూడండి, బ్రహ్మకి ఒక రోజును కల్పం అంటారు, కల్పము. సో యాక్చువల్లీ బ్రహ్మ ఒక రోజు అంటే ఎంత అంటే ఇప్పుడు మనకు కలియుగము, సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, 4 యుగాలు ఉన్నాయి. కలియుగము 4,32,000 సంవత్సరాలు. సో దానికి డబల్ ద్వాపరం ఉంటుంది, దానికి ఈ కలియుగానికి 3 times త్రేతా ఉంటుంది, కలియుగానికి 4 times సత్యయుగం. సో ఈ 4 కలిపితే 42,30,000 సంవత్సరాలు అట్లా అవుతుంది. సో దాన్ని మల్టిప్లై బై 1000, అప్పుడు అది బ్రహ్మ ఒక రోజు. సో అలా బ్రహ్మ ఒక రాత్రి ఉంటుంది. సో అలా బ్రహ్మ 30 రోజులకి అది ఒక నెల, అలా 12 నెలలు ఒక సంవత్సరము, అలా 100 సంవత్సరాలు బ్రహ్మ బతుకుతాడు. సో ఇప్పుడు బ్రహ్మదేవుడి యొక్క ద్వితీయ పరార్థం నడుస్తుంది. అంటే ప్రథమ పరార్థం అంటే 50 సంవత్సరాలు. అంటే బ్రహ్మ ఇప్పుడు 50 years క్రాస్ అయిపోయాడు. సో సెకండ్ 50 yearsలో ఉన్నాడు. సో ఈ ఏంటంటే మన స్వారోచిసమను ఈ ఫస్ట్ పరార్థం అంటే 50 yearsకు ముందు. ఓకే. సో లాస్ట్ దాంట్లో స్వారోచిసమను ఆయన అప్పుడు మనుగా ఉన్నాడు అనమాట. బ్రహ్మ ఒక రోజులో 14 మనులు ఉంటారు. ఓకే. సో ఆ 14 మను, ఒక్క మనువు ఆయన టైం ఎంత అంటే 71 దివ్య యుగాలు అంటారు. ఎనీవే ఇదంతా క్యాల్కులేషన్. సో బేసిక్ ఏంటంటే ఆ స్వారోజిస మను ఉన్న సమయంలో ఇంద్రదుమ్న మహారాజు రాజుగా అవంతి అనే రాజ్యానికి రాజుగా ఉన్నాడు. ఓకే. సో ఆ టైంలో ఆయన రాజుగా ఉన్నప్పుడు ఆయన భగవంతుణ్ణి, అప్పుడు ఏంటంటే ఆయన ఇంద్రదుమ్న మహారాజు భగవంతుని ఒక గొప్ప భక్తుడు ఆయన. సో ఆ రాజు ఆయనకు ఒక ఋషి వచ్చి చెప్పాడు ఏంటంటే పరబ్రహ్మము అంటే భగవంతుడు స్వయంగా ఈ భూమి మీద ఉన్నాడు. సో మీరు ఆ భగవంతుణ్ణి స్వయంగా దర్శించవచ్చు. సో అప్పుడు ఈయనకి కోరిక కలిగింది, ఏంటి,
పరబ్రహ్మమైన భగవంతుణ్ణి నేను స్వయంగా చూడాలని. సో అది ఎక్కడ అని ఆయన మినిస్టర్లు ఉన్నప్పుడు విద్యాపతి అని ఆయన మినిస్టర్కి చెప్పాడనమాట, మీరు వెళ్ళి వెతకండి ఆ భగవంతుని యొక్క రూపం ఎక్కడ ఉంది అని చెప్పి. సో అది ఎక్కడ అంటే ఉత్కల్ దేశం, అంటే ఒరిస్సాలో పురుషోత్తమ క్షేత్రం అనే ప్లేస్లో ఉంది. ఈ కథ ఎక్కడ ఉందంటే స్కంద పురాణంలో పురుషోత్తమ క్షేత్ర మహాత్మ్యం అని దాంట్లో ఒక చాప్టర్ ఉంది స్కంద పురాణంలో. సో అక్కడ ఈ జగన్నాథ భగవంతుని గురించి అక్కడ ఉంది. సో ఆ భగవంతుడు అంటే స్వయంగా పరబ్రహ్మము, భగవంతుడు స్వయంగా అక్కడ ఉన్నాడు. సో ఇక్కడ ఈ ఇంద్రద్యుమ్న మహారాజు ఆయన మినిస్టర్ని పంపించాడు అనమాట. సో మినిస్టర్ని పంపిస్తే ఆ మినిస్టర్ వెళ్ళి ఆయనంతా వెతికితే ఈయనకి ఈ ఉత్కల్ దేశంలో నీలాచల పర్వతం అన్నమాట, అది పురుషోత్తమ క్షేత్రంలో నీలాచల పర్వతం పైన భగవంతుడు నీలమాధవుడని, ఆయన చతుర్భుజ విష్ణు రూపంతో భగవంతుడు అక్కడ ఉన్నారని సో ఆయనకి తెలిసింది అది. సో అది ఆ సమయంలో అది ఎట్లా ఉందంటే అది పెద్ద అడవి అది. సో ఈ విద్యాపతి మెల్లిగా వెళ్ళి అక్కడ దాని గురించి అంటే ఎంక్వైరీ చేస్తే ఆయనకు తెలిసింది ఏంటంటే అక్కడ విశ్వావసు అని ఒక సబర రాజు, అంటే మనం ఇప్పుడు గిరిజనులు అంటాం, గిరిజనుల రాజు, కోయ రాజు అంటాం కదా. సో ఆయన అక్కడ భగవంతునికి సేవ చేస్తున్నాడు. సో ఈ విశ్వావసు ఏంటంటే ఆయన ఎవ్వరికి అక్కడ భగవంతుని చూపించాడు, ఈయనే పర్సనల్గా వెళ్ళి భగవంతుని సేవ చేసి వచ్చేస్తాడు అనమాట. సో అక్కడ ఆ భగవంతుడు ఆ నీలమాధవుని రూపంలో భగవంతుడు ఉన్నాడు. సో ఎప్పుడైతే ఈ ఏమంటారు విశ్వావసు, ఈ విద్యాపతి విశ్వావసుతో మెల్లిగా వెళ్ళి ఆయనతో ఫ్రెండ్షిప్ చేసి సో మెల్లిమెల్లిగా ఆయన కాన్ఫిడెన్స్ తీసుకున్నాడు. సో తీసుకున్నాక ఈ విద్యాపతి ఏం చేశాడంటే విశ్వావసు ఒకరోజు విద్యాపతిని అక్కడికి తీసుకెళ్ళాడు. యాక్చువల్లీ కొన్ని వేరే స్టోరీస్ ఉన్నాయి, ఏంటంటే ఈయన ఆయన కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు, తర్వాత ఈయనకి కళ్ళకి గంతలెట్టి తీసుకెళ్లారు. సో అట్లాంటి స్టోరీ యాక్చువల్లీ స్కంద పురాణంలో లేదు, తర్వాత వచ్చిన వాళ్ళు కొన్ని స్టోరీస్ అట్లా అవి రాశారు. సో అక్కడ వెళ్ళిన తర్వాత ఈయన ఏం చేశాడంటే ఈయన వెళ్ళాడు అక్కడికి నీలమాధవుని దర్శనం చేసుకోవడానికి. ఈయన ఆ నీలమాధవుని దర్శనం చేసుకున్న సమయంలో ఈయనకు ఒక అద్భుతమైన దృశ్యం చూశాడు అక్కడ. అది అడవి కదా, సో మామూలుగా ఏదో పక్షి అట్లా వచ్చింది అనమాట. సో ఒక కాకి ఆ నీలమాధవుని ముందుకు వచ్చింది. అది అక్కడ రోహిణి కుండం అని ఒక కుండం ఉంది, ఇప్పుడు ఉంది. సో ఇది భగవంతుని దర్శనం చేసుకొని ఆ కుండంలో నీళ్ళు తాగడానికి వెళ్ళి అది నీళ్ళు తాగి తన రెప్పలను ఇట్లా కొడుతూ ఉంటే ఈయన చూస్తుండగా ఆ కాకి అది భగవంతుని లాగానే చతుర్భుజ విష్ణు రూపాన్ని ధరించింది. అంటే దానికి భగవంతుని సారూప్య ముక్తి లభించింది. అది అక్కడ నుంచి వెళ్ళిపోయింది, ఇంకా అంటే విష్ణు రూపం వైకుంఠానికి వెళ్ళిపోయింది. సో అప్పుడు ఈ విద్యాపతికి కూడా ఒక ఆలోచన వచ్చింది, నేను అట్లా చేస్తే నాకు కూడా వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని. కానీ అక్కడ ఆయనకి ఒక ఐశ్వర్యవాణి చెప్పింది ఏంటంటే, నువ్వు అలా చేయకు, రాజుని తీసుకొని రా అని చెప్తే సో ఈయన అక్కడి నుంచి ఇంకా మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళారు, మన రాజు దగ్గరికి. సో ఈ పురుషోత్తమ క్షేత్రము ఎప్పటి నుంచి ఉందంటే అది ఆ బ్రహ్మ స్టార్టింగ్ నుంచి ఉంది అది. సో అక్కడ మార్కండే ఋషి తపస్సు చేశాడు అక్కడ. మనకి బటపత్రశాయి మనం చూస్తాం కదా, భగవంతుడు ఏమంటారు రావి ఆకులో పడుకొని చిన్న బాలుడు లాగా ఉంటాడు, అది అక్కడే చూపించాడు ఆయనకి. ఆ వృక్షం ఇప్పుడు కూడా ఉంది అక్కడ. మనం వెళ్తే రాగి ఆ టెంపుల్లో, జగన్నాథ్పురి టెంపుల్ మధ్యలో ఉంటుంది ఆ రాగి వృక్షం ఉంది. అక్కడే ఈ రోహిణి కుండానికి కూడా ఉంది. సో అక్కడే ఈ మార్కండే ఋషి తపస్సు చేశాడు.
ఆయనకి ప్రళయ కాలంలో భగవంతుడు అక్కడ దర్శనమిచ్చాడు. సో ఈ పూరి క్షేత్రం ఏంటంటే ప్రళయం వచ్చినా కానీ పూరి క్షేత్రానికి ఏం కాదని అక్కడ. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి ఈ హైదరాబాద్లో మనం విష్ణు టెంపుల్ ఉందంటే ఇక్కడ చెప్తాము, లేదు మన ఆంధ్రాలో ఫేమస్ టెంపుల్ అంటే ఇక్కడ చెప్తాము, కానీ బ్రహ్మాండంలో ఫేమస్ టెంపుల్ ఏది అంటే అది జగన్నాథ్పురి. అంటే అక్కడికి దేవతలు అందరూ వస్తారు. ఇక్కడ మన టెంపుల్ కి మనం వెళ్తాము కదా. సో అట్లా కాకుండా అది భగవంతుడు ఈ బ్రహ్మాండాన్ని సృష్టించినప్పుడు అక్కడ మొట్టమొదటి టెంపుల్ పూరి క్షేత్రం అది. సో ఇక్కడ మనం కనెక్ట్ చేస్తే ఈ కృష్ణుడి అవతారానికంటే ఎంతో ముందు ఆ టెంపుల్ ఉంది అక్కడ. ఓకే, ఆ పురుషోత్తమ క్షేత్రం ఉంది. మరి ఎందుకు ప్రభుజీ ఇప్పుడు అందరూ ఆయన గుండెనే ఇక్కడ ఉంది? అది మనం డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ ఏంటంటే, సో అప్పుడు ఏమైపోయిందంటే అది స్వారోజిస మను టైంలో విద్యాపతి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ నీలమాధవుని దర్శనం అయింది. సో మళ్ళీ ఆయన తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి రాజుకు చెప్పాడు ఏంటంటే ఇట్లా అక్కడ స్వయంగా భగవంతుడు అక్కడ స్వరూపంతో అక్కడ ఉన్నారు అని చెప్తే, ఈయన రాజు మళ్ళీ అందరితో, ఇంకా రాజు రావాలంటే మొత్తం పరివారం తీసుకొని ఆయన సైన్యము అంతా బయలుదేరి అందరు అక్కడికి వచ్చారు. అయితే ఎప్పుడైతే రాజు అక్కడ భగవంతుని చూడడానికి వెళ్ళాడో అప్పుడు నీలమాధవుడు అదృశ్యమైపోయాడు. సో అంతో ఆ రాజుకు బాగా నిరాశ అయిపోయింది. ఏంటంటే ఇంకా ఇక్కడ భగవంతుడు నాకు దర్శనమే లేదని చెప్పి. సో అలా ఆయన అలా దిగులుగా అలా ఉన్నప్పుడు ఆయనకు ఒక అశరీరవాణి మళ్ళీ ఆయనకి ఏం చెప్పిందంటే, నీవేం బాధపడకు, స్వయంగా భగవంతుడు మళ్ళీ ఆ సముద్రం దగ్గర, ఈ ఉత్కల్ దేశం సముద్రం దగ్గర దారు రూపంలో అంటే ఆ చెక్క రూపంలో ఆయన వస్తారు. మీరు అప్పుడు ఆ విగ్రహాలను చేయించి మీరు అక్కడ భగవంతుని ప్రతిష్టాపన చేయండి, అప్పుడు మీకు ఆ భగవంతుని దర్శనం లభిస్తుందని అక్కడ ఈ ఏమంటారు ఈ రాజుకి, ఇంద్రదుమ్న మహారాజుకి అక్కడ చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత ఇంద్రదుమ్న మహారాజు ఈ అక్కడ వెళ్ళి ఆయన యాక్చువల్లీ అక్కడ ఏముంటుందంటే ఫస్ట్ ఆయన అక్కడ నరసింహదేవ టెంపుల్ ఉంది, మనం ఇప్పుడు వెళ్ళినా కానీ అక్కడ ఇంద్రదుమ్న కుండం అని ఒకటి ఉంటుంది. ఆ ఇంద్రదుమ్న కుండం దగ్గర నరసింహదేవుని టెంపుల్ ఉంటుంది ఒకటి, అది కూడా చాలా పురాతనమైన టెంపుల్ అది. సో అక్కడ ఆయన వెళ్ళి ఆ నరసింహస్వామిని ప్రార్థించి మళ్ళీ అక్కడ అశ్వమేధ యజ్ఞాలు చేశాడు. అశ్వమేధ యజ్ఞాలు చేసి నరసింహస్వామిని ప్రార్థించి ఆ తర్వాత ఆయన అక్కడ ఈ సముద్రం దగ్గర ఆయన వేచి చూస్తే అక్కడ ఈ శంఖ చక్ర గదా పద్మాలతో కూడినటువంటి ఒక దుంగ అంటే ఒక వుడెన్ లాగ్, సో అది ఆయనకి అక్కడ రావడం లభించింది. సో దాన్ని ఆయన తీసుకెళ్ళి అక్కడ ఫస్ట్ ఏమైనా జరిగిందంటే యాక్చువల్లీ ఆ వుడ్ ఎవరికి అది ఎత్తడానికి రాలేదు, అది చాలా బరువు ఉండింది. సో అంటే రాజు ఎక్కడో ఈ విశ్వావసుని మళ్ళీ విద్యాపతిని నెగ్లెక్ట్ చేశాడు అనమాట. సో మళ్ళీ తర్వాత ఆయన వాళ్ళని కూడా పిలిచి మీరు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయండి అంటే మరి వాళ్ళు వెళ్ళి దాన్ని ప్రార్థన చేసి ముట్టుకుంటే అప్పుడు అది తేలికైంది. సో అక్కడి నుంచి వీళ్ళు ఆ దారు అంటే ఆ చెక్కను తీసుకొని వచ్చి దాన్ని ఇంకా విగ్రహంగా చేయాలి. సో చెక్క ముక్క ఉంది లాగ్, అది వుడెన్ లాగ్. సో దుంగ అంటాం కదా తెలుగులో. సో అట్లా ఆయనకి అక్కడ దొరికాయి అన్నమాట. సో అది తీసుకొచ్చి ఏం చేశారంటే ఇప్పుడు దాన్ని చెక్కాలని లోకల్లో అడిగాడు, కానీ ఎవరికి దాన్ని చెక్కేటంత వాళ్ళ పనిముట్లు ఉంటాయి కదా, అవి విరిగిపోతున్నాయి. సో అప్పుడు విశ్వకర్మ అంటే దేవతలలో ఉంటారు విశ్వకర్మ, ఆయన వచ్చి ఒక ఓల్డ్ బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. వచ్చి నేను ఈ విగ్రహాన్ని తయారు చేస్తాను, కానీ ఏంటంటే నేను ఒక 21 days పడుతుంది, నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే నేను అక్కడ లోపలి వెళ్ళి దాన్ని ఆ విగ్రహాన్ని తయారు చేస్తాను, ఎవరు కూడా లోపల రాకూడదు, నన్ను డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పాడు. సో ఈయన లోపలికి వెళ్ళాడు. సో ఆయన కొద్దిగా స్టార్టింగ్లో
శబ్దం వచ్చింది, అది పని చేస్తున్నట్టు. ఉమ్, సో కొన్ని రోజులు అయిన తర్వాత అంటే కొన్ని రోజుల తర్వాత ఆ శబ్దం ఆగిపోయింది, ఉమ్, ఏం శబ్దం రావట్లేదు. ఉమ్, అలాగే 15 రోజుల వరకు ఏం శబ్దం Sound. రాలేదు. ఉమ్, అప్పుడు ఈ రాజు ఇంద్రదుమ్నికి ఆయన భార్య, ఆమె పేరు గుండీచ. ఉమ్, సో ఆమె కొంచెం గాబరైంది, ఏంటి అసలు Exact. ఉన్నాడా చనిపోయాడా, సౌండ్ రావట్లేదు. సో అని చెప్పి రాజుకి ఆమె అడిగింది అనమాట, ఏంటంటే ఇప్పుడు ఏం చేద్దాము, మీరు ఓపెన్ చేసి చూడండి మళ్ళీ ఆయన అక్కడ ఉన్నాడా లేదా ఏంటి అని అంటే. సో రాజు వద్దనుకున్నాడు, కానీ మరి ఇంకా ఏంటి, ఆయనకు కూడా కొంచెం లోపల ఆయన ఉన్నాడా లేదా అని ఆయన వెళ్ళి అది ఓపెన్ చేస్తాడు. ఉమ్, అది ఓపెన్ చేస్తే అక్కడ ఏమైపోయిందంటే ఆ విగ్రహాలు సగమే చేసి ఉన్నాయి. ఉమ్, అంటే కాళ్ళు చేయలేదు, చేతులు కూడా సగమే ఉన్నాయి, మళ్ళీ కళ్ళు పెద్దగా ఉన్నాయి. సో అంటే ఆ మూర్తి సగమే అక్కడే అట్లే ఉంది. ఉమ్, సో అది ఈయన ఓపెన్ చేసేసరికి ఇంకా విశ్వకర్మ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఉమ్, అంటే నేను ఇక్కడ వరకే నేను చేస్తా అన్నాను, మీరు నన్ను మధ్యలోనే disturb వెళ్ళిపోయారని చెప్పి. సో అప్పుడు రాజు కూడా బాగా బాధ అయింది, ఏంటంటే ఇప్పుడు మరి భగవంతుని ఈ విగ్రహాలు పూర్తి కాలేదు, ఏం చేయాలి అంటే. అప్పుడు మళ్ళీ ఆయనకి అంటే ఒక అశరీరవాణి ఆయనకి ఏం చెప్పిందంటే, వాస్తవంగా యాక్చువల్లీ భగవంతుడే ఆ స్వరూపం రావాలని ఆయన ఇక్కడ ప్రకటమయ్యాడు. ఇది భగవంతుని యొక్క దివ్యమైన రూపం. సో దీన్నే మీరు ప్రతిష్ఠించండి అని ఆయనకి అక్కడ చెప్పింది. అందుకే విగ్రహాలన్నీ హాఫ్ హాఫ్ గా ఉంటాయి. సో బట్ యాక్చువల్లీ విగ్రహాలు హాఫ్ హాఫ్గా అంటే దీని వెనకాల ఒక కథ ఉంది. ఉమ్, అదేంటంటే యాక్చువల్లీ భగవంతుడికి ఆ రూపం ఎందుకు వచ్చింది. ఉమ్, సో ఇక్కడ ఏమైందంటే ఈయన ఆ విగ్రహాలని తీసుకొచ్చి ఆ జగన్నాథ్ పూరి టెంపుల్లో ఆయన అంటే అక్కడ ఆయన దానికి మంచి టెంపుల్ కట్టాడు. ఉమ్, సో అక్కడ ఆ టెంపుల్ని ప్రతిష్టాపన చేస్తా అని ఆయన బ్రహ్మదేవునికి దగ్గరికి వెళ్ళి ఆ బ్రహ్మదేవుడే వచ్చి ఈ ప్రతిష్టాపన చేయాలనేది ఆయన కోరిక. ఉమ్, సో ఆ విషయం నారదమునికి చెప్తే నారదముని అన్నాడు, సరే మనం వెళ్ళి ఏంటి మన బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి రిక్వెస్ట్ చేద్దాము రావాలని ఆయన అన్నాడు. సో అప్పుడు ఈ ఇంద్రదుమ్ని నారదుడు తీసుకెళ్ళాడు ఎక్కడికి, బ్రహ్మదేవుడి దగ్గరికి. సో ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఏదో పనిలో ఉన్నాడు అనమాట వీళ్ళు వెళ్ళినప్పుడు. సో ఆయన ద్వారపాలకులు ఏమన్నారంటే, కొద్దిగా వెయిట్ చేయండి, ఆయన అక్కడ లోపల ఉన్నాడు అని అన్నాడు. సో ఆయన పని అయిన తర్వాత ఆయన వీళ్ళని లోపలికి పిలిచాడు. సో బ్రహ్మదేవుడిని చూస్తే ఇద్దరు నారదుడు ఇంద్రదుమ్న మహారాజు ఆయనకి ప్రణామం చేశారు. సో ఆయన వీళ్ళకి అడిగాడు, ఏంటంటే ఇంద్రదుమ్ని అడిగాడు, మీరు వచ్చి మీరు ఆ దేవస్థానాన్ని విగ్రహ ప్రతిష్ఠానం చేయాలి అంటే. అప్పుడు బ్రహ్మదేవుడు కాస్త నవ్వాడు, ఏంటంటే ఇక్కడ సమయము ఆ భూమిలో సమయము వేరుగా ఉంటుంది, మీరు ఇక్కడ ఇప్పుడు వెయిట్ చేసిన సమయంలో అక్కడ ఒక కల్పం జరిగిపోయిందని. ఒక కల్పం అంటే 71 దివ్యయుగాస్, అంటే 71 దివ్యయుగం. అంటే ఈ 4 కలియుగము, ద్వాపర, త్రేత, ఈ సత్యయుగం, ఈ 4 కలిస్తే దాన్ని అనేది దివ్యయుగం. సో అలా 71 దివ్యయుగాలు గడిచిపోయాయి. సో ఇప్పుడు అక్కడ రాజు కూడా వేరే ఉన్నాడు, అక్కడ మందిరం కూడా వేరేగా ఉంది అని అన్నాడు. బట్ ఎనీవే సరే నేను వస్తాను, మీరు వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేయండి, వచ్చిన తర్వాత నేను ఆ మందిరాన్ని నేను భగవంతుని విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టాపన చేస్తానని ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్పాడు. సో అది సరే అని చెప్పి వీళ్ళు వచ్చేసారు భూమికి. వీళ్ళు వచ్చేసరికి ఎన్నో జనరేషన్స్ అక్కడ పాస్ అయిపోయాయి, ఎన్నో యుగాలు గడిచిపోయాయి. అప్పుడు వేరే రాజు ఉన్నాడు అక్కడ. సో ఆ రాజు ఇది మీరు కట్టింది కాదు నేను కట్టిందని ఆయన అంటున్నాడు అనమాట. సో ఫైనల్లీ ఎనీవే నారదుడు వాళ్ళిద్దరికి సెటిల్ చేసి అక్కడ మా భవ్య మందిరంలో బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ ఈ జగన్నాథ, బలదేవ, సుభద్ర ఈ 3 విగ్రహాలని అక్కడ ప్రతిష్టాపన చేశారు.
సో అక్కడ ఈ బ్రహ్మదేవుడు పైన ఆ నీల చక్రాన్ని ఉంటుంది. ఇప్పుడు మీరు పూరి రథయాత్ర పైన చూస్తే దానిపైన ఒక ధ్వజం ఉంటుంది. ఆ స్వయంగా బ్రహ్మదేవుడే ఆ నీల చక్రాన్ని అక్కడ ప్రతిష్ఠ చేసి అక్కడ ధ్వజాన్ని కూడా ఆయనే పెట్టాడు. సో ఎవరన్నా ఆ పూరి టెంపుల్ లోపలికి వెళ్ళి జగన్నాథుని దర్శనం చేసుకోలేకపోతే వాళ్ళు ఆ పైన ఆ నీల చక్రాన్ని చూసి దర్శనం చేసుకున్న భగవంతుని దర్శనం చేసుకున్నంటే అక్కడ వాళ్ళకి అదే ఫలితం లభిస్తుందని చెప్తారు. సో ఇది ఈ హిస్టరీ ఏంటంటే ఏ విధంగా అక్కడ ఈ జగన్నాథ్, బలదేవ, సుభద్ర, సుదర్శనుడు వారి విగ్రహాలు అక్కడ ఏ విధంగా స్థాపించారు అనేది ఇది కథ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.